మాట్లాడేంది వీడియోలోకి వస్తాను. ఎందుకు వస్తావు నువ్వు? ఇది కదా బాయ్స్ ఛానల్ లోకి రాస్తాను. అన్నతో మాట్లాడుకుంటాను. అన్నతోని షర్ట్ పట్టుకుంటా ఏందన్నాడు తీసుకో. ఎవరు మీరెందుకు ఆపుతురు అంటుర్రు. మనం ఏం చేస్తాం? మీకెందుకు చాలా లేకపోతే నువ్వు చేయవా? నాయన అరే ఖుషి నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? అయిపోయినారు అంతా వీడియోలు అంటే వెళ్ళిపోవాలి బ్రో. నువ్వు వెళ్ళిపోతే నేను వస్తాను. ఏంటి నువ్వు వెళ్ళిపోవాలి. నేనేం తప్పు చేసిన? మాట్లాడితే దెబ్బలు తింటావు. అర్థమవుతుందా? మంచిగా చేయలేపిస్తున్నావు. థ్యాంక్ యూ. నువ్వు పోయి అన్న దగ్గర ఒక్క నిమిషం అన్నతో మాట్లాడు. అన్న నన్ను వెళ్ళిపోమని నేను సరేనా? మీరు ఇద్దరు హ్యాపీ. సో ఈరోజు వీడియో వస్తుందంటే మీ ఇద్దరిని ఎందుకు రమ్మని అంటే మీరు ఇట్లా జంట పక్షులు ఒక చోట ఒకరు జాబ్ చేసుకుంటూ ఒకరొకరు పని చేసుకుంటే పోగొద్దు. మన వందరపాల ఆర్టిస్ట్ సినిమా ఛానల్లో వస్తానని చెప్పి మొదలు పెట్టుకునేవచ్చు. నేను లోపల ఉన్నారు, నేను లోపల బయట పంపిస్తాను. తర్వాత నేను మళ్ళీ తర్వాత వస్తాను. సరేనా? ఏమైనా పంచాయతీ అయినా నువ్వు ఆఫీస్ కాడికి ఎందుకు తీసుకొస్తున్నావు? అందరూ మాట్లాడాలి కదా. ఆఫీస్ గారికి వచ్చే మాట్లాడాలి కదా. ఏదైనా మాట్లాడేంది వీడియోలోకి వస్తాను. ఎందుకు వస్తావు నువ్వు? ఇది కదా బాయ్స్ ఛానల్ లోకి రాస్తాను. పోతాం రా. నువ్వు ఏంద్రా వచ్చి ఇట్లా గొంతు మీద కత్తి పెట్టినట్టు పెట్టి వస్తా అంటే ఏంది? నేను రావాలనుకున్నాను బ్రో. అరే నువ్వేంది కాదు ఈ మా ఎన్కేసుకొని వస్తే అట్లా ఉంటుంది. ఎవరు మాట్లాడుకుంటాడు? ఎవరితో మాట్లాడతావు? మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే అన్నతోని? ఎందుకు మాట్లాడలే ఇన్ని రోజులు? అరే ఏందన్నా ఇది? మాట్లాడుకుంటాం బ్రో. నీకేంద్రా ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు మొన్నటిదాకా ఖుషి కావాలంటే ఖుషి వచ్చింది. ఇప్పుడు బాయ్స్ ఛానల్ బాయ్స్ వస్తుంది. తర్వాత ఎవరైనా ఇమ్రాన్ పక్క పొమ్మంటారు. నేనే ఇప్పుడు లీడర్ అంటాను. అంటే దేనికంటే అంటావు సీరియస్ మాట్లాడుతుంటే నువ్వే మొత్తం చెప్పుకుంటా. మరి ఎట్లా వస్తాడు? ఎందుకో చెప్తే మీది రిలేషన్ లో మీవేమన్నా ఉంటే బయట చూసుకోవాలి. బ్రో ఛానల్ లోకి వద్దామని అన్ని అడుగుదాం అనేసి. నేను అడుగుతావు ఏమని అడుగుతావు? నేను బాయ్స్ ఛానల్ లోకి ఎందుకు ఏం చేస్తావు? నువ్వు ఎవర్రా అసలు? ఎవరు నువ్వు ఎన్ని రోజులు చేయలేదు? అరే ఇగో అన్ని ఏమని చెప్పి తీసుకొచ్చిందో అర్థమవుతుందా? అది కాదు ఎందుకు వస్తున్నావు కాదు. నువ్వు ఆఫీస్ కాడికి ఎట్లా చేస్తావు? లేదంటే బయట అర్థమైందా? మాట్లాడి బయట సెట్ చేసి మాట్లాడతారు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఏం వీడియో చేస్తారు? ఏం చేస్తావు? నువ్వు చెప్పావు అని చెప్పిన వీడియోలు చేసుకుంటా. నీకెందుకు చెప్తాడు రా? నన్ను అడుగుదామని జాయిన్ అవుదామని బాయ్స్ ఛానల్ లో. అరే ఏం జాయిన్ అవుతావు రా? ఏంది లేని పంచాయతీ పెట్టిందా? అన్న వస్తాడు అచ్చా ఈ రోజు వచ్చిండాడు ఎట్లా చెప్తే అట్లా అంట. అన్నతో మాట్లాడుకుంటా. ఏం మాట్లాడుతారు అన్నతోని? అరే షర్ట్ పట్టుకుంటా ఏందన్నాడు తీసుకో. పంపి మంచి కొడతాడు రా. ఏదైనా ఉంటే ఓకే అయిపోయిన తర్వాత వచ్చి పంచాయతీ. అరే ఆమె అరే నువ్వు ఎవరు? నీకేమైతుంది? నువ్వు ఈ దాకా ఎందుకు చేస్తున్నావు? మాట్లాడమని ఎవరు చెప్తలే. ఏదైనా ఉంటే మాట్లాడుకున్న తర్వాత తీసుకురా. ముందే తీసుకొచ్చి ఎవరు? బాయ్స్ అన్నది అన్ని అన్నవేడా? అర్థమైందా?
నువ్వు ఇక్కడ చేస్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడాలి. ఎవరాడు వచ్చి మాట్లాడడానికి? ఈమె ఏంది అసలు వీళ్ళు పంచాయతీ అని చెప్పి మీవాడు కదా, మీ దగ్గర పెట్టుకొని వచ్చి మాట్లాడు. అంతేగాని నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు నేను మాట్లాడినా, ఇప్పుడు అన్న నన్ను కూడా అంటాడు నువ్వే స్టార్ట్ చేసినది అంటాడు. నేనేం చెప్పాలా? నీకు తెలుసు అంటే నీ వల్లనే కదా ఇడి దాకా వచ్చింది. నువ్వు చేసుకున్న లెక్కలకి సరే మీరు మీదికి కొట్లే సార్ సార్ ఇంటికి చెప్పు. లేదు ఈమె చెప్పు, మనం చెప్తే సార్ నువ్వే చెప్పు, నువ్వే చెప్పు మేడం, నువ్వే చెప్పు, చెప్పు నువ్వే చెప్పు చెప్పు. మీదికి ఎందుకు పోతుర్రు, ఆడెందుకు రావద్దు మాట్లాడుతున్నారు. ఆయన మంచిగా టాలెంట్ ఉంది అంటే అన్ననే తెచ్చుకుంటాడు, ఆడు కూడా అవసరం లేదు. ఏంది జస్ట్ లవ్ చేసి వచ్చి ఇక్కడ అన్ని చేసేసేయాలా? ఆడు ఏమనుకుంటది కావాలా? వచ్చిండు ఖుషి ఖుషి రిక్వెస్ట్ చేసుకుంటాడు. నీకెందుకు నువ్వు చేసుకో, నువ్వు మాట్లాడుకో. ఏమని రిక్వెస్ట్ చేస్తాడు? ఆయనకేం మాట్లాడుందా మాట్లాడుకోని. అసలు వీడికి వచ్చే రైట్ ఉందా? ఉందా? అది అన్న చెప్తాడు డైరెక్ట్. అన్న నువ్వు అడుక్కో. అది అవును తీసుకురా అంటే తీసుకురావాలా? నువ్వు ఆఫీసర్ తీసుకొచ్చి తమాషా చేస్తున్నావు. ఇప్పుడు అందరి లైఫ్ లో ఒక్కొక్కరు అల్లీళ్ళు ఉంటారు, అందరినీ తెచ్చుకుంటుర్రా? తెచ్చుకొని మాట్లాడుతుర్రా? చెప్పు. ముందంటే ఏదో నడిచింది కాబట్టి అది ఇక్కడనే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నడిచింది, అంతేగాని పర్సనల్ లైఫ్ లో ఓన్ బాయ్ ఫ్రెండ్ ఓన్ గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకుంటున్నారు కదా. నువ్వు అట్లా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే బయట అంతే. మళ్ళీ అదే చెప్తున్నా నేను. ఆమె తీసుకొచ్చి ఆమెకి సపోర్ట్ చేసుడు మావాడు అని చెప్పుడు. ఆడేమో హీరోలాగా చేలు చెప్పులు వేసుకొని ఇబ్బంది కలగైపోతున్నావు, నాకు తెలియట్లేదు. ఏమున్నా సరే మీ ఇంటికాడ మాట్లాడుకుంటున్నా. మాట్లాడరా ఈడ కూడా ఇద్దరు ఉన్నాము. ఏమన్నా ఉంటే ఫస్ట్ మాకు చెప్తామని చెప్పు. అరే మేము చేసేటోళ్ళమే, ఎవరైనా వచ్చినా మాతో మాట్లాడినాక మేము అన్న దగ్గర చెప్తాము. ఎందుకు మాట్లాడుకున్నాక వచ్చావు? మరి మేము ఎవరం రా పిచ్చోళ్ళ మీద ఏ ప్రేమతో చెప్పాలో చెప్పు. వీటికి ఎవరైనా వస్తే డైరెక్ట్ అన్న దగ్గర పోతారా? ఇక్కడ కూర్చుని వాళ్ళతో వాళ్ళతో మాట్లాడతారు. మొత్తం ఆపి బయటికి తీసుకుపోయి ఉంటే నువ్వు మాట్లాడుకో పర్సనల్. నాకేమైతలేదు. ఆడు ఇన్ని రోజులు సీన్లు క్రియేట్ చేసి సీద్ వచ్చి ఇప్పుడు అన్నతో మాట్లాడతా అంటే నిన్నంటాడు నన్ను అంటాడు. నిన్నంటే నువ్వు పడతావు, వాడిని మీవాడు కాబట్టి నువ్వు పడతావు, నేనెందుకు పడాలా? అలా మధ్యలో ఏముందా మనకి? జిజ్ఞాస అంటే ఇంటికాడికి అర్థమవుతుందా? ఇంటికన్నా ఒక ప్రోటోకాల్ ఉంటది. వీడు ఉన్నోళ్ళతో మాట్లాడాలా, తర్వాత ఆడొచ్చి ఏమైతుందో అర్థం మాట్లాడేది నీకేముంది? ఈమె ఇంత ధైర్యం మెడికల్ వచ్చింది అంటున్నా తీసుకురానికి సపోర్ట్ చేస్తుంది. చేసుకొని మనకెందుకు? మనం కూడా సపోర్ట్ చేసిన రోజులు మర్చిపోయారు. ఇప్పుడు తీసుకొచ్చి మీరెవరు, మీరెందుకు ఆపుతురు అంటుర్రు. మనం ఏం చేస్తారు? మీకెందుకు? చాలా లేకపోతే నువ్వు చేయవా? వాళ్ళ కెరీర్ వాళ్ళ చేతులతో ఖరాబ్ చేసుకుంటే ఎవడేం చేయలేం. ఎవరేం చేయలేము. అవసరం కూడా లేదు మనకి. ఏం అవసరం మానేరా రోడ్ మీద ఎవరు ఉండరు లాస్ట్ వరకు. గుర్తుపెట్టుకో, నీ మంచి కోసమే చెప్తున్నా నేను. చెప్పనా తెలివిలేని పనులు ఉన్నది మాకు తెలివి. మాకు ఒక పద్ధతితో తీసుకురావాలా. ఇష్టం వచ్చిన రౌడీ షీటర్ అలా తీసుకురావాలి. పడతాను రౌడీ ఏమో అన్న వీడియోలు చేసుకున్నాను. ఎవరు చెప్పారు నీకు చేసుకోవచ్చని? నేను అనుకున్నాను చేస్తున్నాను. వాళ్ళు రాత్రి మాట్లాడుకోరన్నా, నేను చెప్తున్నా కదా. ఇన్ని రోజులు అరే ఆగు, మంచిగా వీనికి నిన్న వీళ్ళు ఓకే అయిపోయారు కదా, మెల్లె వీని కూర్చోబెట్టి నెత్తిలో ఎక్కిచ్చింది.
మరి ఎట్లా ఇప్పటి వరకు వీడియోలు చేసినవి ఎందుకు రాలే ఇప్పటి వరకు వీడియోలు పెట్టారు కదా నువ్వు ఎవరని చెప్పనీకి అన్నప్పుడు ముందేముండే ఎట్లా నడిచింది నాతో ఎట్లుండే అవి కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే కాదు ఇప్పటి వరకు వీడియోలు పెట్టారు కదా ఆ వీడియోలు అన్ని డిలీట్ చేయండి ఎందుకు చేయాలా దాంట్లో మన తప్పు పెట్టినామా నువ్వు చేసినవే కదరా అవి పెట్టినాము ఇప్పుడు అవి పెట్టలే ఒక్క నిమిషం వీడియోలో పంపించు నువ్వు ఎట్లా అంటే అట్లా అని మాట్లాడు ఎందుకు చేస్తాం రా డిలీట్ ఆ వీడియో సరే రాబాయ్ మీ పొరిని మీ దగ్గర పెట్టుకో వీడియోలు ఎందుకు డిలీట్ చేస్తాం మేము ఎందుకు చేయాలా చేసిన లెక్కలు తెలియదా లేకపోతే ఇప్పుడు స్టార్టింగ్ మంచి గుర్తు పెట్టుకో మా దోస్తులు ఇది నాకు చెప్పకుండా మా దోస్తులను పిలుచుకొని మీదకి పంపించింది ఆ రోజు నేను ఏమన్నా ఆ రోజే చెప్పినా నేను రేపటి రోజు ఉండరు రాబాయ్ మా వాళ్ళని కూడా తిట్టినా నేను రేపు ఆళ్ళు కలిసిపోతారు మనం పిచ్చోళ్ళం అవుతాం అన్న అదే నిజమైంది ఇప్పుడు ఈయన మేము కొట్టిన వీడియోలు ఉన్నాయి అదేమైతుంది వీళ్ళు కొట్టినందుకు దుంకినా అంటాడు మరి మా దగ్గర ప్రూఫ్లు ఉండదు రాబాయ్ ప్రూఫ్లు ఉండద్దా నీకు వీడియోలు అన్నిట్లో నీ ఇష్టం రా ఇంకో నీకు నీ పిల్లకి ఒక నీ ఇష్టము మీకు దండము మీరు ఏం చేసుకుంటారు వేసుకోరు రా చేసుకోరు అన్నతో మాట్లాడతావా అన్నతో మరి ఏం చేయాలా మేడమే సపోర్ట్ ఉంది కదా నాయన అరే ఖుషి నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా అయిపోయినారు అంతా వీడియోలు అంటే వెళ్ళిపోవాలి బ్రో నువ్వు వెళ్ళిపోతే నేను వస్తాను ఏంటండి నువ్వు వెళ్ళిపోవాలి నేనేం తప్పు చేసినా అరే నేను ఏం తప్పు చేసినాను పోవాలా అది కాదు ఎట్లా వస్తాడు ఎట్లా మాట్లాడతావు వీడియోలు కలవమని ఎట్లా అంటాడు మాట్లాడుతున్నా మాటల దాకా ఉంచుకో ఏం మాట్లాడినా పడాలా గమ్మునుకోవాలా సప్పుడు దాకి అరిసా సప్పుడు దాకి తీసుకో అరే నన్ను వెళ్ళిపోమంటుంటే నన్ను తీసుకోమంటావు వాడు నన్ను వెళ్ళిపోమంటున్నాడు అరే మేమేం తప్పు చేసినా నేను ఏం తప్పు చేసినాను ఒక మాట నా వల్ల అవుతున్నాడు నా వల్ల అవుతున్నాయా నేను మీ ఇద్దరు మధ్యలో ఏ రోజు వచ్చినారా ఇన్ని రోజులు ఆమె చెప్పిన మాటలే నేనే పిచ్చోన్నాయినా లాస్ట్ మీరు కలిసిపోయారు నేను ఇప్పుడు కూడా పిచ్చోన్ అవుతున్నా మాట్లాడితే దెబ్బలు తింటావు ఇక్కడ అర్థమవుతుందా ఆమె సపోర్ట్ ఉంది భయ్ ఆడు కొడతాడు చంపేస్తాడు ఏమన్నా ఉంటే మాట్లాడరా నీదేం చెప్పు నీదేం చెప్పు ఒకరోజు ఆడు ఒకరోజు ఏంది నీదేంది చెప్పు మళ్ళీ చెయ్యింది అరే అన్న దగ్గర కోయడానికి ముందు మాట్లాడుకోవాలి మాట్లాడుకొని పోవాలి డైరెక్ట్ వచ్చి తీసుకోవద్దు అంటే ఏందిడా ఎవరో మేము ఎవరో తెలియదా మాట్లాడుకో ఆయన వచ్చినప్పుడు మాట్లాడుకో ఆడికొచ్చి ఆయన లేపి ఇగో నీది మీ పని ఇగో ఎక్కువ మాట్లాడుతున్నావు అరే ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అన్న అంటాడు పడతాడేమో అందరు పడరు ఎవరు పడలేడా నువ్వు మాట్లాడుకో అన్నతో నాకు ఒక సెకండ్ కాదు ఇప్పుడు ఆయన ఏమని చేయగలుగుతాను కానీ ఆడు ఆ స్టాండర్డ్ కాదు అసలు గుర్తుపెట్టుకో అరే నువ్వు ఆ స్టాండర్డ్ కూడా కాదు ఎందుకు కొడుతున్నాడు వచ్చి లొల్లి ఎందుకు ఎత్తున్నావు బాయ్ ఆఫీస్ ఇప్పుడు చెయ్యవని చెప్పి ఆమెనే గల్ల పట్టుకుంది అవి తప్పు కదా మరి నువ్వు దోశ నేనేడో దోసినారా మంచిగా చేయలేపిస్తున్నావు థ్యాంక్ యూ నువ్వు పోయి అన్న దగ్గర ఒక్క నిమిషం అన్నతో మాట్లాడు అన్న నన్ను వెళ్ళిపోమని నేను సరేనా మీరు ఇద్దరు హ్యాపీ అందరం వెళ్ళిపోతాం ఎక్కువ మాట్లాడక ఆఫీస్ కాడికి వచ్చి ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఆఫీస్ కాడికి వచ్చి ఇంకా ఏమన్నా ఉంటే బయట చూసుకోండి బయట మాట్లాడుకోండి అన్నతో మాట్లాడతా నువ్వు అన్న చెప్తాడు మనం వెళ్ళిపోమని మనం వెళ్ళిపోవాలి చేయలేకుండా మా గల్లి ఎందుకు కడుతున్నావు అయిపోయింది కదా గల్లి ఎందుకు కట్టి మాట్లాడుతున్నావు వానికి నీకు రైట్స్ ఉన్నాయా గల్ల పట్టనికి నువ్వెవరు మరి నా తమ్ముడాడు నువ్వెవరు వాడిని కట్టడానికి ఇప్పుడు వాని గురించి నా ఇష్టం నేను ఊటంగా కొడతావని నీకేమైతుంది కొడతా
ఎవరు మాట్లాడడానికి వాడు ఎట్లా పడతాడు మరి అన్ని నువ్వు లిమిట్ నుండి ఫస్ట్ ఎవడు పట్టిండు నువ్వు చెప్పినట్టు తాగాల ఎవడు మరి ఆడు నన్ను వెళ్ళిపోయి ఆడవాడు ఆడు నన్ను వెళ్ళిపోనికి ఆడవాడు నన్ను అన్న చెప్తే పోతా నువ్వేమన్నా చీఫ్ ఆయిడా కాదు కదా మళ్ళా మీరు ఎవరు చెప్పడానికి మీరు వెళ్ళిపోవాలా ఆయన ఎట్లా చెప్తా అట్లా వింటా అంటే ఈ రోజు వచ్చినా వింటావా అన్న మాట వినవా నువ్వు మళ్ళా అట్లనే చెప్తున్నావు మరి ఇండైరెక్ట్ ఆడు వెళ్ళిపోయినాగా నువ్వు వెళ్ళిపో ఏమని చేసుకోనా నాకు సంబంధం లేదు ఇంకో అటు చేస్తే నేనేమో గాజులు వేసుకోలేను ఎందుకు గమ్మున ఉంటున్నా అంటే చచ్చిపోతాడు అడుగు ఇంకో ఒకటి చెప్పాలా చిన్న చిన్న మీద పవర్ మాట్లాడేది కాదు వస్తున్నా స్కూల్ కాడ మాట్లాడుకోలేము ఏమన్నా అంటే అందరు చూస్తున్నారు మరి మీ ఇంటికాడ వచ్చి చేసి ఇట్లనే ఉంటావా గమ్మున ఉంటావా నువ్వు వచ్చి నేను అయినప్పుడు ఎలాగెళ్ళా మరి అడిగిన మీ ఇంట్లో పద్ధతితో మాట్లాడినారా ఆఫీస్ కాడికి రానికి అంటున్నా ధైర్యం పక్కన ధైర్యం అనుకుంటుండు కానీ నాకు తెలియదు ఏదో ఒక రోజు ముంచేసి వెళ్ళిపోతారు ముంచని నీ పేరు తీసి నానే నీ పేరు తీసి మాట్లాడకు తెలుసా అందరు తెలుసా కదా ఎవరు ఎట్లా అంటున్నారు దమ్మాకుంటారా నీకు ఆఫీస్ కాడికి వచ్చోడు అరే మన బయట మాట్లాడుకుంటారా బయటకు వచ్చోడు రాకుండి ఆఫీస్ కాడ మాకు అడుగుతాడు అన్నతో మాట్లాడుతున్నాను ఇగో ఏమన్నా ఉంటే ఆమె సపోర్ట్ ఉంది ఆమె మాట్లాడుతుంది వడ్లే మనల్ని వెళ్ళగొడతారు మనం వెళ్ళిపోదాం బాగా సపోర్ట్ చేస్తున్నాం ఆయనకి 2 రోజులకి ఇన్ని రోజుల నుంచి పరిచయమైన వాళ్ళంతా పోని మనమే పోదప్ప వాళ్ళే ఉండన్నాడు